ప్రశ్న. పాపమోచని ఏకాదశి యొక్క ప్రాముఖ్యం ఏంటి? ఏ నెలలో చేసుకుంటారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాపమోచని ఏకాదశి చైత్ర మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని పాపమోచని ఏకాదశి అంటారు. దీని యొక్క ప్రాముఖ్యం ఎక్కడ వివరించారు? అంటే కృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో ఇది చెప్పారనమాట. సంవాద రూపం అన్నాం కదా! అంటే ధర్మరాజు ప్రశ్నలు వేస్తాడు. కృష్ణుడు సమాధానం చెప్తున్నాడనమాట. ధర్మరాజు ఏం అడుగుతున్నారంటే, ఈ పాపమోచని ఏకాదశి యొక్క ఒక మహిమను గురించి, అలానే దాని ప్రాముఖ్యం ఏంటి చెప్పమని అడిగారనమాట. కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు, పేరుకు తగినట్టే పాపమోచని ఏకాదశి ఏమవుతుంది, సకల పాపాల్ని హరించేస్తుంది, అష్టసిద్ధుల్ని ప్రసాదిస్తుంది అని చెప్పారనమాట. అలానే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, లోమసముని, లోమసముని ఈ మందాత అంటే ఒక మందాత అనే రాజుగారి మధ్యన సంవాదం జరిగింది. ఈ ఏకాదశి గురించి. ఆ సంవాదం నేను ఇప్పుడు చెప్తాను విను అంటారనమాట. అంటే దేవతల్లో కోశాధిపతి ఏది అయిన కుబేరుడికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేదనమాట. దాని పేరేంటి? చైత్రరథం. అది నిత్యం వసంతంగా ఉండేదనమాట. కాబట్టి అక్కడ రకరకాల వాళ్ళు అంటే దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు ఇలాంటి వాళ్ళందరికీ అదేంటి క్రీడాస్థలం అనమాట. ఆడుకునే ప్రదేశంగా మారిందనమాట. అలా ఈ వనానికి చాలా మంది అప్సరసలు వస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ వనాన్ని దగ్గరికి అదే వనానికి ఇంకి ఒక శివభక్తుడు ఉండేవాడు. శివభక్తుడు శివుడి మీద తపస్సు చేయడానికని ఆ వనాన్ని దగ్గరికి వస్తాడనమాట. ఆయన పేరు మేధావి. అయితే మేధావి చూడ్డానికి చాలా అందంగా ఉంటారనమాట. అయితే ఆ అప్సరసలందరూ చూస్తారు కదా! ఈ మేధావిని. చూసేటప్పటికి ఈ మేధావి యొక్క తపస్సుని భంగం చెయ్యాలి అనుకుంటారు. అనుకునేటప్పటికి ఈ మేధావి చాలా నిష్టగా నిష్టగా ఆయనేంటి, ఆయన యొక్క తపస్సు ఆయన దాని మీదే దృష్టి గాని, ఇంక మిగతా వాటి మీద ఏ దాని మీద దృష్టి లేదనమాట. అయితే ఈ ఈ యొక్క మేధావి యొక్క తపస్సుని భంగం చేయాలని ఒక అప్సరస ఉందనమాట. ఆ అప్సరస పేరేంటి? మంజుఘోష అనే అప్సరసనమాట. ఆ అప్సరస ఏం చేసింది? అయితే ఈ మేధావి రోజు తపస్సు చేసుకునేవాడో, దానికి కొంచెం దూరంలో ఒక పర్ణశాల వేసుకుందనమాట. ఒక గుడిసెలాంటిది పర్ణశాలలో వేసుకొని, అప్సరస కదా! ఆవిడకి నృత్యము, తర్వాత సంగీతం ఇవి బాగా వచ్చనమాట. అయితే రోజు ఏం చేసేది వీణ పెట్టి వీణ మీటుతూ రకరకాలుగా పాటలు పాడుతూ ఉండేదనమాట. తర్వాత అలానే ఏం చేసేది, అది పుష్పవనం కదా ఉండేది. రకరకాల పుష్పాలు, సుగంధ పరిమళాలు ఇవన్నీ వచ్చేవి కదా! అలాంటి రకరకాల పుష్పాలతో మాలలు కట్టుకొని వేసుకునేది. అలానే మొహానికి చందనము ఇలాంటివన్నీ బాగా పెట్టుకుంటూ ఉండేదనమాట. అయితే సుగంధ ద్రవ్యాలతో బాగా అలంకరించుకుని ఇది గీతాలిది. ఇది ఈవిడ ఇటుపతందం. అంటే ఒకసారి ఏమైంది, శివుడు ఎప్పుడైతే మూడో కన్ను తెరిచాడో, అప్పుడు మన్మధుడికి ఏమైంది, దేహం లేకుండా పోయింది కదా! ఈ శివుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే భావనలో ఉన్నాడు. కాపోతే శివుడి మీద శివుడు శక్తివంతుడు కదా! ప్రతీకారం తీర్చుకోలే. అయితే అప్పుడు మన్మధుడు ఏమనుకున్నాడు, శివుడి యొక్క భక్తుల మీద ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ ఘోష ఏష ఈ మేధావి అనే శివభక్తుడిని నిష్టను అంటే తపస్సుని భంగం చేద్దాము అనుకుందో, అప్పుడే ఈ మన్మధుడు కూడా వస్తాడనమాట. ఇద్దరు దరిచేరేటప్పటికి ఏమవుతుంది, ఎప్పుడైతే మన్మధుడు పుష్ప బాణాలు వేసేటప్పటికి ఈ మేధావి అనే ముని కూడా ఈ అప్సరస యొక్క అందానికి ముగ్ధుడైపోతాడు. ముగ్ధుడైపోయి ఏమవుతుంది, ఆయన యొక్క వల్ల కొల్లగొట్టుకుపోతుంది. నీ యొక్క తపస్సంపదనెల్లా కొల్లగొట్టేసింది కదా! కొల్లగొట్టేసి చాలా ఏళ్ళు ఆయనతో పాటు అలానే మంతా సాంగత్యంలో ఉండిపోయాడనమాట ఈ మేధావి అనే ఆయన. అయితే ఇంకా ఈవిడ మంచుకోషుని ఆవిడ అప్సరస్ కదా! కొంతకాలం భూలోకంలో ఉన్న తర్వాత మళ్ళీ ఎళ్లి స్వర్గలోకానికెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలని చెప్పేసి మరి ముని దగ్గర ఆజ్ఞ తీసుకోకుండా వెళ్ళకూడదు కదా! మునిని వచ్చి నేను స్వర్గలోకానికెళ్ళిపోవాలి. నాకు ఆజ్ఞ ఇవ్వండి అంటది. అయితే ఆ ముని అంటాడు, "నువ్వొచ్చింది రాత్రే కదా! తెల్లవారవ్వంగానే నువ్వు వెళ్ళిపోదువు" అంటారు. అయితే ఇంక అలా అనేటప్పటికి సరే అని చెప్పేసి ఇంక అలా కొన్నాళ్ళు ఉండిపోతుందనమాట.
ఉండిన తర్వాత అప్పటికి ఏంటి 57 సంవత్సరాలు, 9 నెలలు 3 రోజులయిపోయాయన్నమాట. అయితే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వెళ్తదనమాట. ఇంకోసారి ఎళ్లి ముని దగ్గరికెళ్ళి, "అండి నాకు ఆజ్ఞ ఇవ్వండి నేను స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి" అని. అయితే ఆ ముని అంటాడు, "ఇప్పుడే తెల్లవారింది కదా! నేను ప్రాతకాలం విధులన్నిటిని నిర్వహించుకొని నేనొస్తాను. అప్పుడు నువ్వు వెళ్ళిపోదువు" అంటాడు. అయితే అప్పటికి మంచుఘోష ఒక్క చిరునవ్వు నవ్వుతదనమాట. "ఏంటి ఎన్నేళ్లయిపోతే నీకింకా ప్రాతకాలంలోనే ఉన్నావనుకుంటున్నావా? ఇప్పటికి ఎన్నేళ్లయిపోయి 57 ఏళ్లయిపోయింది. 57 ఏళ్ల 9 నెలల 3 రోజులయ్యింది. అయ్యింది. ఇంకా నీకు రాత్రి పగల్లోనే ఉన్నావా? ఇంకా ఒక రాత్రి కూడా అవ్వలేదంటున్నారేంటి?" అన్నట్టు ఆవిడ చిరునవ్వుతో నవ్వుతదనమాట. ఆవిడిలా నవ్వేటప్పటికి ఏమవుతుంది అనేటప్పటికి మేధావికి చైతన్యం వచ్చేస్తుంది. అయ్యో! నేను ఇన్నేళ్ల నుంచి శివభక్తికి దూరమైపోయానా? నా భగవంతుడైన శివభక్తికి నేనింత దూరం చేసేసావా ఏంటి? అని చెప్పేసి ఏం చేస్తాడు బ్రాహ్మణుడు కదండీ! అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నువ్వు పిశాచివైపో అని శాపం ఇచ్చేస్తాడన్నమాట మంజుఘోషకి. అయితే ఘోష్ అప్పటికి తెలివి తెచ్చుకొని ఆయన పాదాల మీద పడిపోతుందన్నమాట. ఆయన పాదాల మీద పడి వేడుకుంటుంది. త ఈ బ్రాహ్మణ నీతో ఏంటి? నేను ఇన్నేళ్ల సాంగత్యం చేశాను. ఇన్నేళ్ల సాంగత్యానికి నా మీద కరుణ చూపిచ్చి నన్ను ఈ ఈ దేహం నుంచి నువ్వు బయటపడే మార్గాన్ని చెప్పండి అని. ఇంకా ఆవిడ అలా మొరబెట్టుకునేటప్పటికి ఏం చేస్తాడు మేధావి కూడా ఆలోచించి, సరే పాపమోచని ఏకాదశి అనేది చైత్ర మాసంలో కృష్ణ పక్షంలో వస్తుంది. ఆ ఏకాదశి చేయడం వల్ల ఏమవుతుంది? నీ పిశాచి రూపం పోయి మళ్ళీ నీ అప్సర రూపం వచ్చేస్తుంది. నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్తారు. చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఈ మేధావి వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఉండే ఆశ్రమానికి బయలుదేరతాడనమాట. వాళ్ళ నాన్నగారు ఉండే ఆశ్రమానికి ఎప్పుడైతే బయలుదేరతారో వాళ్ళ నాన్నగారికి ఇవన్నీ చెప్తాడనమాట. ఇలాగ నేను ఇలా అయిపోయాను. వాళ్ళ నాన్నగారు కూడా బాగా చింతిస్తాడు. చింతించిన తర్వాత ఏం జేస్తాడు, ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్తాడు. ఏదైనా ఉపాయం చెప్పండి అన్నప్పుడు ఏం జేస్తాడు, ఆయన కూడా శాస్త్రాలన్నీ వదిలేసి తర్వాత ఆయన కూడా పాపమోచని ఏకాదశి చెయ్యండి అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఈ మంచుఘోషు, తర్వాత ఈ మేధావి అని శివభక్తుడు వీళ్ళిద్దరూ కూడా పాపమోచని ఏకాదశి ఎప్పుడైతే వస్తుందా అని ఎదురుచూస్తారు. ఎదురుచూసి ఎప్పుడైతే పాపమోచని ఏకాదశి రేపు అనగా దశమి రోజు రాత్రి కూడా ఏమీ స్వీకరించకుండా అంటే ఏమీ తినకుండా భగవంతుడి నామస్మరణతో ఎంతో ఉండి మళ్ళీ తెల్లవారుజామునే స్నానము, సంధ్యాలు ఇవి చేసుకొని తర్వాత తి ఈ విష్ణుమూర్తికి పుష్పాలు, పళ్ళు, పాలు, పెరుగు ఇవన్నిటితో ఇవన్నీ నైవేద్యానికి పెట్టి, ఇచ్చి భగవంతుడిని పూజిస్తూ, ఆ రోజంతా కూడా భగవన్ నామస్మరణతో గడిపేసి 3 పూట్ల ఇట్లా భగవంతుడికి హారతిస్తూ, తులసి ఏసి తర్వాత గంగాజలము, హ్మ్. గంధాలు, పుష్పాలు, పువ్వులు వీటన్నిటితో పూజ చేస్తూ, భగవంతుడిని ప్రసన్నం చేస్తూ, ఆ రోజంతా కూడా భగవంతుడి యొక్క లీలల్ని, తర్వాత కీర్తనలు చేస్తూ ఆ రోజంతా అంతా ఉంటారనమాట. ఉపవాసం ఉంటూ ఆ రోజంతా కూడా కీర్తనలు చేస్తూ, మళ్ళీ మర్నాడు తెల్లవారుజామునే ఎప్పుడైతే ద్వాదశ ఘడియలొస్తాయో అప్పటి వరకు భగవంతుడి నామస్మరణలోనే ఉంటూ, ద్వాదశ ఘడియలకి పాలన చేసేటప్పటికి ఆ యొక్క పాపమోచని ఏకాదశి పుణ్యం వల్ల వీళ్ళిద్దరూ చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయన్నమాట. శివభక్తుడికి మళ్ళీ నిష్టగా తపోదీక్షలో చేయడానికి కావలసిన బలాన్ని సంపాదించుకున్నాడు. అలానే మంజుఘోష్ కూడా తన యొక్క పిశాచి రూపం పోయి అప్సరస రూపం వచ్చిందన్నమాట. ఇది లో ఇది మందాత రాజు విన్నాడన్నమాట. లోమస ఆ! లోమస ముని దగ్గర నుంచి. తర్వాత ఇట్లా ఇది ఎవరు చెప్పారు? కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో చెప్తూ ఉన్నారు. ఇది విన్న తర్వాత మరి మనమందరం కూడా విన్నాం కదా! ఈ యొక్క మహిమని. మరి మనందరికీ ఏం ప్రయోజనం ఇస్తుంది? మనందరికీ కూడా విన్నంత మాత్రం చేతనే ఈ సహస్ర గోవులు దానం చేసిన పుణ్యాన్ని మనకి ఇస్తుందన్నమాట. అంటే భగవంతుడి యొక్క కథలను మనం విన్నాం కదా! భగవంతుడి యొక్క లీలను మనం విన్నాం కదా! కాబట్టి మనకు కూడా 1000 గోవులు దానం చేసిన ఫలితం వచ్చిందనమాట. ఇప్పుడు గోవులనేటప్పటికేంటి రకరకాల గోవులుంటారు.
గానీ మనకి ఏవన్నా గోవు కావాలనుకోండి, ఈ గోవ, ఆ గోవ అంటే మనకి స్వచ్ఛమైన గోవులనేటప్పటికి ఏమున్నాయో తెలీదు. మన ఈయనవి మనం లెక్కెడదామన్నా ఇన్న 2, 3 జాతులు తప్పితే ఇంక లేవు. అదే ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకాలో ఉండేవాడో అప్పుడు 108 గోవుల జాతులుండేవన్నమాట. అలాంటి ఇంటి శ్రేష్టమైన గోవుల్ని అంటే అలాంటి శ్రేష్టమైన 1000 గోవులనిచ్చే ఫలం ఇస్తున్నాడన్నమాట భగవంతుడు. చూసారా? ఇంత మహా అయితే 10, 15 నిమిషాలు విన్నంత మాత్రాన మీకింత పెద్ద ఫలితాన్నిస్తున్నాడు. మరి అలాంటప్పుడు మీరు ఇష్టపూర్వకంగా ఈ ఏకాదశిని చేశారనుకోండి ఇంకెంతగా ఉంటాడు. భగవంతుడు ఎంత కరుణమూర్తి చూడండి. భగవంతుడు ఒక చిన్న లీల వింటేనే ఇంతింత పుణ్యాన్ని ఇచ్చేస్తున్నప్పుడు, మరి మనం కూడా అందరం గూడా ఏంటి ఏకాదశి చేయడం చాలా కష్టమైన పనేం కాదేటండి. పాలు, దుంపలు, పళ్ళు ఇవి తీసుకొని ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండి ఎప్పుడైతే అంటే ఫాస్ట్ బ్రేకింగ్ టైమ్ అంటారు. పాలనా టైమ్ అంటారు. అంటే ద్వాదశ గడియలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ ఉపవాసాన్ని సమాప్తి చేసి అప్పుడు మనం భోజనాన్ని స్వీకరించాలన్నమాట. ఇది చాలా చిన్న పనే కదండీ. ఒక్క రోజు మీరు గనక ఏకాదశి చేశారనుకోండి, అది మీకు ఒక ఒంటికి మంచిది. అలానే భగవంతుడి ధామానికి వెళ్ళడానికి కూడా ముందుకి మనం ఇంకో అడుగు వేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఎవరైతే భగవంతుడిని నిష్టతో నేను చూడాలి, నేను కూడా భగవంతుడి ధామానికి వెళ్ళిపోవాలి అనుకుంటారో ప్రతి ఒక్కళ్ళు ఈ ఏకాదశిని పాటిస్తారన్నమాట. హరే కృష్ణ.